హాయ్ ఎవ్రీవన్. ఇంట్లో ఎవరికి ఏం జరిగినా కూడా గాబరా పడి హైరాణ చేసి చాలా కేర్ తీసుకునేటటువంటి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే ఎవరికి ఏమైనా చాలా పట్టించుకుంటారు. కానీ వాళ్ళకి ఏదైనా వస్తే ఎంత పెద్దది వచ్చినా పోనీ ఇది చిన్నదేలే అనేసి వదిలేస్తుంటారు. కానీ ఒక్క హౌస్ వైఫ్కి కనుక ఏమాత్రం అనారోగ్యమైనా ఏది సిక్ అయినా ఏ చిన్నది జరిగినా కూడా బాధపడేది కేవలం మనం ఒక్కరమే కాదు, కుటుంబం అంతా బాధపడుతుంది. కుటుంబానికి చాలా భారం కూడా. ఎందుకంటే ప్రతిదీ చూసుకునేది ప్రతిదీ చేసేది వాళ్ళే కనుక వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఒక్కరోజు కనుక లేకపోతే అది ఎంత బర్డెన్ పడుతుంది. అసలు ఆ సంగతి గుర్తు పెట్టుకొనైనా కనీసము వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చాలా కేర్గా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదొచ్చినా కూడా ముందైతే రాకుండా చూసుకోవడం మంచిది. వచ్చినట్లయితే అలా నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే చాలా మంచిది. ఒకరోజు ఇంట్లో మహిళ లేట్గా లేచినా ఒకవేళ లేకపోయినా కూడా ఆ రోజు పనంతా ఇంట్లో ఉన్న మగవాళ్ళపై పడి అది ఎంత బర్డెన్గా ఫీల్ అవుతారు, ఎంత ఆయాసపడతారు అంటే నిజంగా అలా ఎవరు అనుకోరు వాళ్ళే చేయాలి అని. అందుకోసమని చాలా జాగ్రత్తగా ఉండడం మరీ మంచిది. సో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంట్లో ఆడవాళ్ళు ఎంత నెగ్లెక్ట్గా ఉన్నా కనీసం ఇంట్లో ఉన్న మగవాళ్ళైనా వాళ్ళపై కాస్త శ్రద్ధ చూపించి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ బాగోలేకపోతే చూసుకునే తనకు ఏదైనా చూసుకోవాల్సింది కూడా కుటుంబ సభ్యులే కనుక చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోగలిగితే కుటుంబ సభ్యులంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.